జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 24, 2026, శుక్రవారం. తిథి దశమి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం అనురాధ, తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషాల వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగము శుక్లము రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి బ్రహ్మము. కరణం గరజి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి వనిజ రాత్రి 10 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 1 గంట 46 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. వర్జము ఉదయం 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 57 నిమిషాల నుండి 6 గంటల 44 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషం వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల 35 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి 6 గంటల 9 నిమిషాల వరకు. జూలై 24 శుక్రవారం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఆషాఢ శుక్ల దశమి రైవత మన్వాది తిథి. మన్వాది తిథులు కూడా వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, విద్యారంభం, గృహ నిర్మాణారంభం వంటి పెద్ద శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. తదుపరి వచ్చే ఏకాదశి శుక్రవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజు అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. శుక్రవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. ఆషాఢ మాసం ఇంకా గురుమూఢమి కూడా ఉండటం వలన ఈ రోజు పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రాముని కుమారుల పేర్లు లవకుశలు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ ఆదాయ పన్ను దినోత్సవం, జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం,
వయోలిన్ విద్వాంసులు ద్వారం భావనారాయణరావు గారి వర్ధంతి. బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీర్, గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి. సినీ నటి, గాయని శ్రీవిద్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 24 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. కన్యా రాశి అవసరానికి సహాయం చేస్తారు. తులారాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కుంభరాశి ప్రశాంతంగా గడుపుతారు. మీనరాశి వివేకంతో నడుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.